హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. నేను మీకోసం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. విత్ ఇన్ షార్ట్ టైంలో మంచి జాబ్లో సెటిల్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి ఇదొక మంచి ఆపర్చునిటీ. ఏంటంటే మనకి ఇచ్చిన టైంలో డిలే లేకుండా జాబ్ని రిక్రూట్ చేసే ఏకైక సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్. మనకి రీసెంట్గా ఐబీపీఎస్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని గురించి మనం ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా చూద్దాం. దీనికి అప్లై చేసుకునే డేట్, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది వచ్చి 1st August 2024. అలాగే ఎండింగ్ డేట్ వచ్చి 21st August 2024. ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా మనకి ఇదే అండి. ఇంకా మనకి ఇచ్చిన ఏజ్ వచ్చి మినిమం ఏజ్ ఫర్ అప్లయింగ్. మనకి ఐబీపీఎస్కి అప్లై చేసుకుంటే మినిమం ఏజ్ 20 years, అలాగే మ్యాక్సిమం ఏజ్ 30 years ఉండాలి. మనకి దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. దాని గురించి చూద్దాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ 3 years అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ ఈస్ ఫర్ 10 years అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఈసీఓస్ ఆర్ ఫర్ 5 years. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ and equivalent qualification recognized by the central government. మన గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇంకా దీంట్లో పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఐబీపీఎస్ నుంచి మనకి ఇవన్నీ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అండి. జాబ్ వచ్చిన తర్వాత మనం ఎక్కడ మన చాయిస్ ని బట్టి వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనం ఈ బ్యాంక్స్ ఇచ్చిన వాటిల్లో ఎక్కడైనా రిక్రూట్ అవ్వచ్చు. ఇంకా అప్లికేషన్ ఫీజ్ వస్తే 175 rupees ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి అండ్ 850 ఫర్ ఆల్ అదర్ క్యాస్ట్. ఇక్కడ 175 ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే, 850 rupees ఫర్ ఆల్ రిమైనింగ్ ఆల్ పీపుల్. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాము. మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. మనకి 3 సెక్షన్ వైజ్గా ప్రిలిమ్స్ డివైడ్ చేశారు. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 30 questions ఉంటాయి, మాక్సిమం మార్క్స్ 30. మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీష్ మీడియమే. దీనికి అలాట్ చేసిన టైం వచ్చి 20 minutes. ఇంకా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చి 35 questions ఉంటాయి, 35 marks కి. దీనికి మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ టైమ్ అలాటెడ్ ఈజ్ 20 minutes. ఇంకా రీజనింగ్ ఎబిలిటీ వచ్చి 35 questions ఉంటాయి, మాక్సిమం మార్క్స్ 35. ఇక్కడ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం. అలాగే టైం వచ్చి 20 minutes. మొత్తం మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకి ఇచ్చే టైం వచ్చి 60 minutes అండి. ఈ ఇచ్చిన టైంలో మనం ఈ 3 sections ని కవర్ చేసేదే కాకుండా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని కూడా రిమైండ్ చేసుకొని మనం ఎగ్జామ్ ఫినిష్ చేయాలి. ఇంకా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ గురించి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ 5 sections ఉన్నాయి. సో హియర్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ లో 45 questions 60 marks కి. ఇక్కడ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం. దీనికి అలాట్ చేసిన టైం వచ్చి 60 minutes. ఇంకా జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 questions ఉంటాయి, 40 marks కి. ఇంగ్లీష్ అండ్ హిందీ 35 minutes ఉంటుంది ఈ సెక్షన్ కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ questions 35 questions ఉంటాయి, 40 marks కి. మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీష్ మీడియం. అలాగే మనకి టైం వచ్చి 40 minutes ఇచ్చారు. ఇక్కడ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ 35 questions ఉంటాయి, మాక్సిమం మార్క్స్ వచ్చి 60. సేమ్ ఇంగ్లీష్ అండ్ హిందీ, టైం వచ్చి 45 minutes. ఇక్కడ మనకి ఈ మొత్తం ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే, అంటే ఇది డిస్క్రిప్టివ్ టైప్ లో ఉండొచ్చు. ఇక్కడ 2 questions ఉంటాయి, 25 marks కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది, 30 minutes. మనకి ఇక్కడ ఇచ్చిన టైంలో మన మెయిన్స్ ఎగ్జామ్ ఫినిష్ చేసుకోవాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు నెగిటివ్ మార్క్స్ కూడా రిమైండ్ చేసుకొని రాయండి. ఇంకా పెనాల్టీ, మనం చేసే రాంగ్ ఆన్సర్స్ కి
నెగిటివ్ మార్క్స్ వచ్చి 1/4 అంటే 0.25 ఆఫ్ ద మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ అవర్ కరెక్ట్ మార్క్స్. ఇంకా కట్ ఆఫ్ స్కోర్కి వచ్చేసరికి ఆ కట్ ఆఫ్ స్కోర్ ఐబిపిఎస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇచ్చిన మార్క్స్ కి అలాగే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వేకెన్సీస్ అన్ని చూసుకొని దాని మీద మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది బేస్ అయి ఉంటుంది. ఇంకా ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూని కూడా మనం కొంచెం చూసుకొని ప్రిపేర్ అయ్యి నీట్గా వెళ్తే ఇంకా ఈజీగా క్రాక్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంకా మనకి ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ లో ఉన్న వేకెన్సీస్ లిస్ట్ ఇది. అలాగే ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ లో ఎస్సీ వాళ్ళకి 657 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 332, ఓబీసీ 1185, ఈడబ్ల్యూఎస్ 435 పోస్టులు, యూఆర్ 1846. ఈ మొత్తం అన్ని కేటగిరీస్ కి కలిపి 4455 పోస్టులు. ఇంకా ఇవన్నీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్. ఇక్కడ మొత్తం హెచ్ఐ వాళ్ళకి 62 అండ్ ఓసీ వాళ్ళకి 44 పోస్ట్, 6144, ఐడికి 55. ఇవి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి. సో ఇది మొత్తం ఐబిపిఎస్ గురించి బ్రీఫ్ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మీకు చెప్పాను. సో అప్లై చేసుకునే వాళ్ళు తొందరగా అప్లై చేసుకోండి, అలాగే కొంచెం బాగా కష్టపడి చదవండి. ఈజీగా క్రాక్ చేయడానికి మీకు ఒక మంచి ఇది ఒక ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వ్యూయర్స్.